ఎంత బాగుంటుంది. వేరే ఛానల్ కూడా వేసుకుంటారు. మన వాళ్ళు చేసుకోలేదు. ఉదయం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజే మొదలు తిరుమల గ్రామంలో ఇది కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం దాదాపు 130 విలేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క విలేజ్ కూడా కవర్ చేస్తాము. విపిఆర్ నేత్ర అనేది స్టార్ట్ చేసింది ఉదయగిరిలో. దాదాపు 143 విలేజెస్ కవర్ చేసి వచ్చాం. 47,000 మంది, 27,000 మందికి దాదాపు గ్లాసులు ఇచ్చాం. అట్లే కోవూరులో 2వ బస్ స్టార్ట్ చేసి ఉన్నాం. అక్కడ 10,000 మందికి ఇప్పుడు వరకు చూస్తే దాదాపు 6,500 మందికి గ్లాసులు ఇచ్చాం. పర్సంటేజ్ ఆ సైడు ఎక్కువ కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోవూరు సైడు మత్స్యకారుల గ్రామాల నుంచి స్టార్ట్ చేసాం. ఆ సైడ్ లో చూస్తే 64-65% వచ్చింది. 64-65% వచ్చి చూపించుకున్న వాళ్ళకి గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది. అదే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో 58% వరకు కళ్ళు ప్రాబ్లంతో గ్లాసులు ఇచ్చాం. ఆత్మకూరు కూడా మేము కోరుకునేది, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ గ్రామాల్లో మీరందరూ కూడా చూపించుకోండి. ఎందుకంటే కళ్ళు అనేది మనకి చాలా ముఖ్యం. కళ్ళ చూపు లేదే. ఇప్పుడే మంత్రివర్యులు ఒక పెద్ద అడిగాడు, ఎందుకమ్మా నీకు ఇంట్లో ఉండే, నువ్వేం చేస్తావు? ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉండేదానికి గ్లాసులు ఎందుకమ్మా, కనీసం నాకు కనపడాలి కదయ్యా అని చెప్పింది. ఇప్పుడే సమాధానం కూడా ఒక పెద్ద, నా కళ్ళు కనపడాలి కదా అని. సో ఇది కళ్ళు అనేది అంత ముఖ్యం. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పి మీకై మీరు వచ్చి చూపించుకొని అంతా విదిన్ 15-20 నిమిషాల్లోనే మీకు గ్లాసులు కూడా అందిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిరుమలలో అరేంజ్ చేసిన దానికి మన నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. మంత్రివర్యులు రామనారాయణ రావడం మాకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా అభినందన. తోటి మన ఎంపీ గారు విపిఆర్ నేత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో తొలి రోజు ఈరోజు ప్రారంభించడం మనందరికీ సంతోషించాల్సిన విషయం. అనారోగ్యం లేదా ఆరోగ్యం సరిచేసుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి పోవడం, ఆసుపత్రులకు వెళ్ళడం, లేదా పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని సమస్యలతో కూడుకున్నటువంటి, కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి. ఇవాళ ఇంటి ముందుకే వచ్చి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం, మీకు మంచి కంటి చూపునిస్తాము అని చెప్పేటువంటి దాతృత్వం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారి నాడు తను సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విపిఆర్ నేత్ర కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభించడం, మన నియోజకవర్గంలో ఈరోజు ఉదయగిరి, కోవూరు తర్వాత మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా దీన్ని ప్రారంభించి తొలి రోజు ఇక్కడ దీన్ని మనం అందరం కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఒకవైపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి కావాల్సిన మీటింగ్లు, సమావేశాలు ముఖ్యమంత్రి గారితో, లోకేష్ గారితో జూమ్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి
నేను దగ్గరుండి చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ దంపతులు రావడం మనందరి అదృష్టంగా నేను మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఈ విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే మనకంత ఉపయోగం. ఇది ఎన్ని రోజులు అనేది కాదు, ప్రతి గ్రామానికి వెళ్ళాలన్నది, ప్రతి పంచాయతీని చూడాలన్నదే వాళ్ళ ఆలోచన. ఈ మనకు ఉన్నటువంటి ఈ 136 పంచాయతీల్లో ఈ యొక్క విపిఆర్ నేత్ర బస్సు ఏర్పాటు చేసి దీనిలో ఎవరెవరికి ఈ కంటి చూపు సమస్య ఉందో వాళ్ళందరికీ పరిశీలించాలి. నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నా, ఇవాళ ఆయన పార్లమెంట్ సభ్యులుగా, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఒక పార్టీ వాళ్ళం అయితే కావచ్చు, ఆరోగ్యానికి పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ రండి, అందరూ చూపించుకోండి, మంచి కంటి చూపుతో తిరిగి వెళ్ళండి. ఇది మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి ఇది ఏదో ఈ గ్రామంలో నరసింహారెడ్డి చేశాడు, ఇంకొక గ్రామంలో రవీందర్ రెడ్డి చేశాడు అనే ప్రసక్తే లేదు. అందరికీ మంచి ఆరోగ్యం, మంచి కంటి చూపు ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి మనస్సుతో కోరుకొని చేసేటువంటి కార్యక్రమం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇంత దూరం వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని వాడుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి చూపుతో, మంచి ఆలోచనతో మీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ కన్ను బాగా ఉండి, మీ ఆరోగ్యం బాగుండి, కంటి చూపు బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, నిండు మనసుతో మీ ఇద్దరు కూడా విపిఆర్ మన ప్రభాకర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే, వారిద్దరిని కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి. వారికి ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలో మొదలుపెట్టి చేస్తున్నందుకు అందరూ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.